నరసరావుపేట మండలం పమిడిమర్రులో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ మాఫియా చెరువు కట్టలుగా ఉన్న వాటిని తొలగించి చదును చేయటంతో ఈరోజు ప్రజా సంఘాల నాయకులు పమిడిమర్రు గ్రామంలో సంబంధిత భూములను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం పమిడిమర్రు గ్రామంలో నిరుపేద దళితులను గుర్తించి సుమారు 100 మందికి 100 ఎకరాలు అసైన్డ్ భూమిని బీఫారాలు ఇచ్చి ప్లాట్స్ చూపించకపోవటంతో నాటి నుండి ఆ దళితులు ఆ భూములను చేపల చెరువులుగా మార్చి వచ్చిన ఆదాయం ఉమ్మడిగా అనుభవిస్తున్నారు. గత 16 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఫారం కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పక్కన ఉన్న పడిమర్రు అదేవిధంగా సంబంధిత గ్రామాలకు సంబంధించిన దళితులకి మరి ఒక్కొక్కరికి 30 సెంట్ల నుంచి 40 సెంట్లు 60 సెంట్ల వరకు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి పట్టాలు అయితే ఇచ్చారు కానీ మరి ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ భూమి ఉంది ఏందని కూడా వాళ్ళు చూపించలేదు.